పిలుస్తున్నావా? రాత్రి వేళప్పుడు అమ్మాయిల ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదురా. ఒకవేళ మనకంటే ముందు ఇంకెవరైనా చూస్తుంటారా? చూస్తే చూసుకొని మనం కూడా వెళ్ళి చూద్దాం రా. కానీ అమ్మాయిలు నైట్ ఎలా ఉంటారో చూడాలరా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమేం చేస్తుంటారో చూడాలరా. ఏంటి ఆగిపోయావు? శబ్దం ఆగిపోయిందిరా. శబ్దం ఆగిపోయిందా? అయితే మ్యాటర్ పూర్తయిందని అర్థం. పాద వెళ్దాం. ఏంట్రా భరించలేకపోతున్నాను. అయితే నాకు 2 చాలులే. ఇదిగో తీసుకో. భయంగా ఉందిరా. ఎవరు వస్తున్నారు? రే బావా, మ్యాటర్ ముగించుకొని బయలుదేరాడు. వెళ్ళే స్పీడ్ చూస్తుంటే టోల్ గేట్ దాకా వెళ్ళుంటాడు. పద మనం పని చూసుకుందాం. డోర్ తెరుచుందిరా, లోపల చూద్దాం. రే కావాలంటే నువ్వేలు, నేను రానంటే రాను. రారా. రే ఎందుకురా ప్రాణం తీస్తున్నావు? వీడొక్కడు. రే ఏంట్రా మెయిన్ డోర్ ఓపెన్ చేసింది, లాక్ చేయడం మర్చిపోయారా? రే ఇల్లంతా చీకటిగా ఉందిరా. ఎటు వెళ్తున్నామో కూడా తెలియడం లేదు. ఇదేదైనా గద అయి ఉంటుందా? రే నువ్వు చెప్పినట్టు ఈ ఇంట్లో నుంచి చిన్న శబ్దం వచ్చింది. మనకు అనవసరమైన పని రా, పదరా. ఏంటి అనవసరమైన పనా? అందుకనే ఇంత దూరం నడిపించుకొని తీసుకొచ్చిందే. నడిచి బాగా దప్పికేస్తోందిరా. మంచినీళ్ళన్నా తాగొస్తాను, వెయిట్ చేయి. వెళ్ళాలంట వెళ్ళాలి. ఎక్కడ మంచినీళ్ళు ఉన్నాయో ఏం అర్థం కావడం లేదే. ఇంటిని ఇంత చీకటిగా ఉంచుకోకపోతే ఒక బెడ్ లైట్ అయినా వేసి ఉండొచ్చు కదా వీళ్ళు. మంచినీళ్ళ బాటిల్ దొరికింది. అమ్మయ్యా. రే త్వరగా తాగేసి రారా. ఉండరా. శబ్దం ఎక్కడి నుంచి వచ్చుంటుంది? అమ్మయ్యా. రే ఇంకో బాటిల్లో మంచినీళ్ళు ఉన్నాయి, నువ్వు తాగరా. రే 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 ఎవరా లైట్లు వేసింది? రే అడుగుతున్నానుగా, ఎవరు లైట్లు వేసింది? చెప్పండి రా, ఎవరా లైట్లు వేసింది? రే నువ్వు వేసిరా? నువ్వు వేసి ఉండవులే. రే ఎవరా లైట్లు వేసింది? చెప్పండి రా. రే ఏంట్రా డోర్తో ఫైట్ చేస్తున్నావు? ఏంట్రా లాక్ అయింది? సెన్సార్ లాక్ రా. దీని నంబర్ తెలుస్తూనే మనం డోర్ ఓపెన్ చేయగలం. నంబర్ సరే ఆగు, ఇంకేమైనా దారుణం చూస్తాను. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ వేస్తే అన్నీ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు చూడు. ఎలా ఓపెన్ అవుతుందో చూడు. ఏంటి రాంగ్ నెంబర్ అని వస్తుంది? నా XX గర్ల్ ఫ్రెండ్ నెంబర్ వేద్దాం. ఓహో లాస్ట్ బెంచ్ వాణి నెంబర్ వేయాలనుకుంటా. ఇదిగా ఏం చేస్తున్నావు బావా? మన లాస్ట్ బెంచ్ వాణి నెంబర్ లేదు, అది అడుగుతోంది, అందుకే వేస్తున్నాను. అది లాస్ట్ వార్నింగ్ రా. లాస్ట్ వార్నింగ్? అయ్యో ఆ నెంబర్ ఎలా బయటికి వెళ్తావు? ఇప్పుడు నువ్వు బయటికే కదా వెళ్ళాలి. పద వెళ్దాం. తీసుకొచ్చి ఇరికించి నా ప్రాణాలు తీస్తున్నాడు. అయ్యో దుర్వాసన. నీ అర్జెంట్కి బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చురా. ఎందుకు కోపంగా చూస్తున్నావు? నీ వల్లే కదా నేను వచ్చి ఇరుక్కుపోయింది. పద వెతుకుదాం, ఇంకేదైనా దారి ఉంటుందేమో చూద్దాం. హెడ్ ఫోన్ పెట్టుకుని శబ్దం విని నన్ను చంపేస్తున్నాడు. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయావురా. ఫస్ట్ ఇక్కడి నుంచి ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి. నువ్వు వస్తావా రావో, ఫస్ట్ నేను ఎస్కేప్ అవ్వాలి. తాగిన మత్తు దిగిపోయింది. ఈ సోఫాలో కాసేపు కూర్చుంటాను. ఇప్పుడు ఏం చేయాలరా రే? తనెవరో తెలుసా? తెలీదు. నాకు తెలీదు. పోరా పో, దారుందేమో వెతుకో. వచ్చాడు పెద్ద. బావా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం పడతావా బావా? చుట్టుపక్కల ఎవరు లేరు, ఇలా ఇరుక్కున్నావేంటి? రే ఏంట్రా ఊపుతున్నావు? ఊడొచ్చేస్తుందేమోరా. తలుపు నంటున్నానులే రా. కాళ్ళు పట్టరా. ఏంట్రా? బావా ఫ్రిడ్జ్ లో స్నాక్స్ ఉన్నాయి, కొంచెం ఇవ్వవా?
ఆ? ఛీ, కార్తీక్, అంతా నీవలేరా రేయ్ చేసినంత చేసి. ఎందుకురా ఎప్పుడు చూసినా టెన్షన్ పడుతూ ఉంటావు? ఏ ఇంటి ఓనరు అరమత్తులో డోర్ లాక్ చేయకుండా వెళ్ళిపోయాడు. రేపు మొత్తు వదిలిన తర్వాత వచ్చి చూశాడు అనుకో, వాడిని చొక్కా పట్టుకుని అడగాల్సినవన్నీ అడిగేస్తాను రా. నువ్వు కూడా అడుగు. ఇదొక్కడు. ఇలా చూడు, నేను మర్చిపోయినా నువ్వు నాకు గుర్తు చేయాలి. ఆ, ఏం గుర్తు చేస్తావులే, నీ గురించి నా తెలీదా? నువ్వేం చేస్తావంటే కాలు ఆరేసుకుని హాయిగా కింద పడుకో, నేను పైకి వెళ్ళి ఏదైనా దారి ఉందేమో వెతికి చూసొస్తాను. వీడితో చేరి నాకు పిచ్చెక్కినట్టుంది. అయ్యో, ఈ లొకేషన్ కదా చూపించింది. తోడుగా వెళ్ళి సాయం చేయాలని లేదు వీడికి. వాడు చావు వాడు చస్తాడులే అనుకుంటున్నాడు. ముందు దారి కనిపెట్టి ఇక్కడి నుంచి బయటపడాలి. దేవుడా దారి చూపించయ్యా. రేయ్, నీ మొబైల్ సిగ్నల్ ఉందా? చెప్పుతో కొడతాను. సిగ్నల్ అంట సిగ్నల్. దిల్ దివానా మే హసీనా నేను వచ్చానే. నన్ను పిలిచా నాన్న. టెన్షన్లో ఉన్నా. ఏదైనా చెయ్యి. చేతులు కాలుతో ఊరికనే ఉండొచ్చు కదరా. ఎవడో ప్రింటర్ తీసుకొచ్చి ఇరికించి తెల్లారి పని చెప్తా. ఇంటి ఓనర్ వచ్చి లేపినా లేవనుగా. నేను నిద్రపోయాను, మొత్తం నిద్రపోయాను. ఏదో పాస్ అయి వెళ్తుందిరా, చూడరా. వీడేంటి నన్ను మురుమురు చూస్తున్నాడు? మొదటిసారి చూసినప్పుడు ఇలా చూడలేదే. ఓరి నాయను, భయంగా ఉంది. బాగా ఉరిమి చూస్తున్నాడు. చాలా భయం వేస్తుంది. అమ్మగా పడుకుంటే పోలా. ఏదో వాడు అత్తారింట్లో పడుకున్నట్టు గొరకెట్టుకుని పడుకుంటున్నాడు. రేయ్, అయ్యో డాక్టర్, నేనేం చేయలేదు డాక్టర్. నాకేం తెలీదు, నన్ను క్షమించండి డాక్టర్. ఎదవ. నాకేం తెలీదు. టైం ఆరైందిరా. ఓనర్ వస్తాడు. అయితే నిజంగానే వచ్చి ఇరుక్కుపోయామా? నేనేదో కాలం అనుకున్నానే. అమ్మా, ఖాళీ చెంబు, నీళ్ళు కూడా లేవు. రాత్రి నన్ను భయపెట్టావు కదా, ఇప్పుడు రా, నిన్ను పట్టు పడతాను. దెయ్యం ఆ రూమ్లోనే ఉంది. ఉండవే, వస్తున్నాను. రేయ్, వస్తున్నా, ఆగరా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? రేయ్, ఎందుకురా ఇంతసేపు ఇక్కడ తలుపు తట్టి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? వీడేంటి ఇలా అంటున్నాడు? అంత అర్జెంటా? వెళ్ళు. నేనెక్కడ తలుపు తట్టాను రా? రేయ్, పోరా. పోరా మెంటల్. మోహం చూసావా ఎలా ఉందో? వీడు బాత్రూమ్కి వెళ్తే తలుపు తట్టానట. అబద్ధాల పక్షి. ఇలా చూడరా రే, వారంలో ఒక్కసారి బాత్రూమ్కి వెళ్తున్నాను, నన్ను ఫోర్స్ చేసి లోపలికి పంపుతున్నావు. వచ్చి నీ సంగతి చెప్తాను. ఇది మర్చిపోకురా. ఇంకో 7 రోజుల్లో నిన్ను. కత్తి ఎక్కడుంది? సన్నాసి ఎలా కొరికాడు చూడు, తిండిపోతూ. ఓనర్ వచ్చేలోగా నైట్ రికార్డ్ చేసింది కాపీ చేద్దాం.
కడుపులో ఉన్న భారం మొత్తం దింపేశాను. ఏయ్, ఏదో నీ ఇంట్లో ఉన్నట్టు వర్క్ స్టార్ట్ చేసావేంటి? ఈ బట్టన్ నక్కితే డిలీట్ అయిందా? సారీ బావా. నేను నిన్నొక డౌట్ అడగాలరా. చెప్పు. రేపా నిన్ను అడిగితే ప్రయోజనం ఉండదు, తలుపు తీసే దిక్కు లేదు, కానీ డౌట్ క్లియర్ చేస్తాడంట. పోరా. ఆహా, ఇంట్లో వంట చేసుకోవడానికి కావలసినవన్నీ పెట్టి వెళ్ళాడురా. తనకి రుణపడి ఉండడం కోసం మనం వంట చేసుకుని కడుపు నిండా తిని తనకు కొంచెం వదిలేసి వెళ్దాం. రే బావా, రే నీకేంటి రసం కావాలా విషం కావాలా? ఈ రియాక్షన్కి నీకు రసం కాదు కానీ విషమే పెడతానుండు. అనవసరమైన పని చేయకు, ఎవరైనా వస్తారు. ముందు టీ పెట్టుకుని తాగుదాం. టీ పొడి ఎక్కడుందబ్బా? ముందు నీళ్లు పోద్దాం. మేఘం కమ్మెను టక్ చిక్కు టక్ చిక్కు, ఉరుములు ఉరిమెను టక్ చిక్కు టక్ చిక్కు. మేఘం కమ్మెను టక్ చిక్కు టక్ చిక్కు టక్ చిక్కు టక్ చిక్కు టక్ చిక్కు టక్ చిక్కు. అంతా నా భ్రమలే. ముందు చక్కెర వేద్దాం. ఇప్పటి వరకు పాలే పోయలేదే. పాలు ఎక్కడున్నాయి? బ్లాక్ టీ పెట్టుకుందాం. ఓ, దెబ్బలు తగిలితే రాసుకునే తైలం. హార్లిక్స్ నేను తాగను, తింటాను. నువ్వు కొంచెం పక్కకు తప్పుకో. నీకేం కావాలమ్మా? హార్లిక్సా టీయా? నువ్వేమిచ్చినా తాగుతావులే, ఎందుకంటే నీ మొహం అలాంటిది.